ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. రత్నగిరి వాసుడు అన్నవరం వీర వెంకటేశ్వర స్వామి సత్యదీక్ష మాలలు అయితే ప్రారంభమైంది. ఇప్పటికీ ఆలయం అంతా కూడా పసుపు దళంతో కిటకిటలాడుతూ ఉంది. సత్యదేవుడి మాల ధరించడం వల్ల అష్టైశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనేది ఒక ప్రతీతి. ఈ నేపథ్యంలో వేలాది మంది ఇప్పటికే సత్యదేవుని ఆలయ పరిధిలో ఆలయ ప్రాంగణంలో ఆ మాలను స్వీకరించి దీక్షను చేపడుతున్నారు. అసలు ఎన్ని రోజులు ఆ దీక్ష చేపట్టాలి, ఏ విధంగా చేపట్టాలి, దానికి సంబంధించి ఆ దీక్షా వస్త్రాలు ఎవరు పంపిణీ చేస్తున్న విషయాన్ని ఆలయ ఈవో సుబ్బారావు గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈ సత్యదీక్ష కోసం ఆ భక్తులకి వచ్చిన వరకు ఆ మాల స్వీకరించడానికి మీరు ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పుడు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారిది భక్తులందరూ కూడా సత్యదీక్షను తీసుకుంటున్నారు. ఎందుకంటే సత్యమేవ జయితే ఈ సత్యమాలని ధరిస్తున్నారు. వీటిని అన్నిటి కూడా మన దేవస్థానం నుండి మేము వస్త్రాలని మేము కొనుగోలు చేయడం జరిగింది. టెండర్ విధానం ద్వారా భక్తులకి, మహిళలకి, పురుషులకి కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మేము వస్త్రాలని ఉచితంగా సప్లై చేస్తున్నాం. అంతేకాకుండా మాలాధారణ, అంతేకాకుండా వారికి దుస్తులు, పసుపు రకమైనటువంటి దుస్తులు మేము పంపిణీ చేస్తున్నాం. వీరు 3 రకాలైనటువంటి మాలలను అంటే 3 పద్ధతులు వేసుకుంటున్నారు. వారికి వీలుని బట్టి, భక్తులకు వీలుని బట్టి 9 రోజులు, 18 రోజులు, అలాగే 27 రోజులు. ఈ విధంగా భక్తులు వారి యొక్క సమయానుకూలంగా వారి యొక్క ఆరోగ్యరీత్యా 3 విధాలుగా వేసుకుంటున్నారు. కొంతమంది భక్తులైతే 9 రోజులు, కొంతమంది భక్తులైతే 18 రోజులు, కొంతమంది 27 రోజులు. ఈ సత్యదీక్షా కాలంలో మేమందరికీ కూడా ఉచితంగా వారికి భోజనం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా మనం 27 రోజులు దీక్ష చేయడానికి అందరికీ కూడా మనం కింద పంపా చౌల్ట్రీ దగ్గర కూడా, అలాగే సత్యనికేతన్లో కూడా మాలలు ధరించిన వారికి మనం రూములు కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం. వారికి భోజన వసతి కూడా అక్కడ కలుగజేస్తాం. పంపా సత్రం దగ్గర భోజన వసతి మన దీక్షాపరులందరికీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నవరం వీర వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ సత్యదీక్ష మాలలు చేపట్టిన వారికి ఆలయ ఆధ్వర్యంలోనే వారికి అయితే ప్రతిరోజు కూడా మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అలాగే వారికి వసతిని కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆలయ సుబ్బారావు ఇప్పటికే తెలిపారు. ఆలయ ప్రాంగణంలోనే ఎవరైతే 27 రోజులు కానీ, 9 రోజులు కానీ, 11 రోజులు కానీ ఈ మాలలు ధరించినట్లయితే వారికి అయితే మాత్రం ఆలయ ప్రాంగణంలోనే వారికి షెల్టర్ని ఏర్పాటు చేస్తూ వారికి వసతి సముదాయంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని కానీ, అలాగే మిగతా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆలయ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క భక్తులు కూడా సద్వినియోగం చేసుకోవాలనేది ఆయనతో కోరారు.